మాట్లాడకుండా మా ఇంట్లో చేసిన మెంతి మజ్జిగ మేకింగ్ చూసేద్దాం వచ్చేయండి. దీనికోసం అయితే పెరుగు తీసుకుని బాగా చిలుక్కుని ఇలా చిక్కటి మజ్జిగలో అయితే రెడీ చేసి పెట్టుకోండి. దీంట్లో పసుపు ఉప్పు వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని దీంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని పక్కన అయితే పెట్టేసుకోండి. దీనికైతే పోపు అయితే పెట్టేసుకుందాము. స్టవ్ మీద ఒక బాండిని పెట్టుకుని కొంచెంగా ఆయిల్ యాడ్ చేసుకుని దీంట్లో పోపు దినుసులు అయితే యాడ్ చేసేయండి. జీలకర్ర, ఆవాలు, మెంతులు, కొంచెం వాము కూడా వేసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇవి పోపు వేగిన తర్వాత దీంట్లో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని అవి కూడా ఒకసారి కలిపేసుకుని ఇది కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో అయితే మనం ఫైనల్గా ఇంగు కూడా యాడ్ చేసేసుకుందాం. దీన్ని కొంచెం మంది మజ్జిగ చారు అంటారు, మేమైతే మెంతి మజ్జిగ అంటాము. ఇలా ఇంగు కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకున్న తర్వాత స్టవ్ అయితే ఆపేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మజ్జిగలో అయితే మిశ్రమాన్ని కలిపేసుకుంటే మనం మెంతి మజ్జిగ అయితే రెడీ అయిపోతుంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఇలా రెడీ చేసిన మెంతి మజ్జిగని మండుటెండలో మధ్యాహ్నం వేళ అన్నంలో కలిపి తింటే ఉంటుంది. మజ్జిగలో ఇంత మ్యాజిక్ ఉందా అని మనకే మర్చిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి.